పైల్స్ వస్తే ఏం చేయాలి? సో అన్ని పైల్స్కి సర్జరీస్ అవసరం ఉండదు. గ్రేడ్ 1 గ్రేడ్ 2కి సిమ్టమాటిక్గా ఉంటే సర్జరీ చేస్తాం. సిమ్టమాటిక్గా లేకుంటే మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. గ్రేడ్ 3 గ్రేడ్ 4కి మాత్రం సర్జరీ మస్ట్ కంపల్సరీ అవసరం పడుతుంది. ఎందుకంటే అవి మళ్ళీ పోవు, లోపలికి వెళ్ళవు. మనం ఏ మందులు ఇచ్చినా కానీ ఏం చేసినా పోవు. సో మామూలుగా యూజువల్గా అందరు చేసే సర్జరీ ఏంటంటే ఓపెన్ సర్జరీ. చాలామంది ఓపెన్ సర్జరీ చేస్తారు, లేకుంటే బ్యాండింగ్ చేస్తూ ఉంటారు, థ్రెడ్ కట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. దీనివల్ల ఏంటి అంటే స్టెనోసిస్, అంటే అనల్ స్టెనోసిస్ అంటే ఇప్పుడు మోషన్ బై ద్వారం ఇంత వెడల్పు ఉందనుకోండి, మెల్లగా దగ్గరికి అయిపోతుంది. దాన్ని స్టెనోసిస్ అంటాం. యూజువల్గా మోషన్ బై ద్వారం 3 ఫింగర్స్ పట్టాలి, ఈజీగా పట్టాలి. బట్ ఇట్లా బ్యాండింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఓపెన్ సర్జరీ చేయడం వల్ల కావచ్చు, స్టెనోసిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో స్టెనోసిస్ అంటే ఒక ఫింగర్ కూడా పట్టదు అన్నట్టు. దానిలో మోషన్ పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల ఇంకా స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు, ఇంకా మొక్కుతూ ఉంటారు అన్నట్టు. సో దానివల్ల ఏంటి అంటే మోషన్ అనేది సరిగ్గా రాదు. దానివల్ల డిస్కంఫర్ట్ ఉంటుంది పేషెంట్కి. ఆకలి కాదు, డిస్కంఫర్ట్ ఉండడము, మోషన్ 2-3 సార్లు పోవడము, ముక్కి రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో లేజర్ సర్జరీ అండ్ స్టేప్లర్ సర్జరీ. సో ఈ లేజర్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ పైల్ మాస్ని, అంటే ఈ పైల్స్ని ఏం ముట్టుకోము, జస్ట్ వెనకాల నుంచి పోయి పైల్స్కి సప్లై చేసే బ్లడ్ రక్తనాళాల సరఫరా ఏదైతే ఉందో, బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కాల్చడం జరుగుతుంది.